బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉందన్న. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, వాళ్ళ ఆటోల పరిస్థితి ఎట్టుంది చూశారుగా మీరే. 20 రూపాయల టికెట్ కూడా 10 రూపాయలు కూడా ఎక్కట్లా ఆడోళ్ళు. అది 15,000 రూపాయల కేసులు రాస్తున్నారు. మా పరిస్థితి ఏంది? ముందు ఆగకూడదంట, ముందు అయితే 15,000 అంట. మరి చేసేది ఏముంది గురు? మీరే చెప్పండి సమాజం ఎట్టుందో. సరే, ఇప్పుడు ఆటో ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తాం దసరాకి అని చంద్రబాబు గారు మన ప్రకటన చేశారు కదా. అవన్నీ మనకు తెలియదు గురు. అవి ఇచ్చాను రాకపోయాను, మనం వచ్చినప్పుడు వచ్చినాయి అనుకోవటమే, లేకపోతే చేసేది ఏమి లేదు. మనం చేసేది ఏముంది? అదిగో మా మా ఫ్రెండ్ 15,000 రాశారు ఆటోకా? బైక్కి. బైక్కి? ఆ, బైకే 15,000? బైక్కే 15,000. ఇంకా ఆ డబ్బులు మాకు వేయాలి వేస్తే. ఒకళ్ళ కాడ కొట్టి మాకు పెట్టడం ఎందుకు? మళ్ళీ ప్లేన్ ఉంటే ఫ్రీ బస్ పెట్టక ముందు మీ ఆటో డ్రైవర్ల ఎట్లా ఉండేది? మీ కిరాయిలు కానీ ఎట్లా ఉండేది? ప్రయాణికులు వచ్చి బాగుంటుంది అన్న. రోజుకి ఒక ఇంట్లో పాటు సంపాదించుకునే వాళ్ళం 700-800. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక మేము అల్లాడిపోతున్నాం. ఎంత వస్తున్నాయి ఇప్పుడు? ఆ? ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు తగ్గినాయి అన్న, చాలా తగ్గినాయి. 4-5 వందలు వస్తున్నాయి ఆయిల్ పోయి. మరి ఇంక దానికి కిస్తీలు ఏం కట్టుకోవాలి, మేమేం బాడిగలు తీసుకోవాలి, ఇంట్లో ఏం జరపాలి, ఎట్లా ఉంటుంది మా పరిస్థితి? ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు నష్టమా? చాలా నష్టం అన్న. నష్టం ఏందన్న, అల్లాడిపోతున్నారు అన్న ఆటో వాళ్ళు. ఫైనాన్స్ అప్పు తెచ్చి మళ్ళీ ఆ అప్పులు కట్టలేక మళ్ళీ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం చూశారుగా. చూడండి, నన్ను కాదు ఇంకా 10 మందిని అడగండి, అంతేగా. ఏమంటున్నారు మరి? మహిళలకు బాగా మంచి పథకం, మాకు బాగా మేలు జరుగుతుందని వాళ్ళు అంటున్నారే. ఇంకా అవన్నీ తెలిసిందేగా, తెలియదు మనం ఏముంది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు. మిగతా ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు మీతో పాటు పనిచేసేవాళ్ళు? కొంతమంది ఫైనాన్స్ కూడా వదిలేసుకుంటున్నారు, వాళ్ళకే ఇప్పిస్తున్నారు బళ్ళు. ఫైనాన్స్ తెచ్చుకోవడానికి మాకు వద్దులన్న, మీరే ఉంచుకోండి, కట్టిన డబ్బులు కూడా నష్టమే. బాధపడుతున్నారు ఈ పథకం వల్ల? బాధపడకండి ఎట్టుంటారన్న? ఎవరు బాధపడరు చెప్పు? నువ్వు బాధపడలేదా? ఆ అన్న బాధపడలేదా? ఈ అన్న బాధపడలేదా? ఎంతమంది బాధపడలా? ఫ్రీ పథకం తీసేస్తే బాగుండిద్ది అంటారు. ఇంకా మరి చేసేది ఏముంది? ఇప్పుడు ఒక నలుగురు ఎక్కితేనే 4 రూపాయలు వచ్చేది. నలుగురిలో ఒక ముగ్గురు పోయి ఒకళ్ళు ఎక్కితే ఇంకేమొస్తాయి? దాని డబ్బులు దానికి సరిపోతాయి ఆయిల్కి.